సింహాన్ని అడవికి రాజు అంటారు. అలాంటి అడవికి రాజు అయిన సింహం కూడా పరిగెత్తకుండా వేటాడకుండా దానికి ఆహారం దొరకదు. కానీ ఒక సింహానికి మాత్రం ఉన్న చోట టైంకి ఫుడ్ వస్తుంది. ఎందుకంటే అది జూ పార్కులో ఉంది. టైం ప్రకారం ఫుడ్ తన దగ్గరికే వస్తుంది. వేటాడే పని లేదు, పరిగెత్తే పని లేదు. అయితే దీన్ని అదృష్టం అని అనుకోగలమా? ఎందుకంటే అనుకోకుండా, ప్రయత్నం చేయకుండా కలిసి వచ్చేది అదృష్టం అయితే ఇది అదృష్టం అనుకోగలమా? ఓకే, అనుకునే వాళ్ళు అనుకోండి. కానీ ఇంకొక యాంగిల్ ఉంది, అది కూడా చూద్దాం. మనం స్వేచ్ఛ లేకుండా జైలు జీవితంలో చిప్పకూడు ఫుడ్ తింటున్నట్టుగా అలా జూ పార్కులో ఉండి తింటుంటే మరి అది దురదృష్టం అనుకోవచ్చా? అదృష్టమా దురదృష్టమా అనేది మీరు ఆలోచించి చెప్పండి. మనుషుల విషయానికి వస్తే మాత్రం తను స్వేచ్ఛను వదిలేసుకుని తన పొటెన్షియల్ని వాడుకోకుండా తనకు వచ్చింది మాత్రమే చేస్తానని, లేదా ఫ్రీగా ఏదైనా దొరికితే తీసుకుందామని, అదృష్టం ఉంటే మన దగ్గరికే వచ్చి పడుతుందని అనుకునే వాళ్ళు స్వేచ్ఛను కోల్పోతున్నారు. అలాగే పొటెన్షియల్ని వాడుకోవటం లేదు అని బిహేవియరల్ సైంటిస్ట్స్ చెప్తున్నారు. మరి మీరేమంటారు? ఆలోచించి కామెంట్ చేయండి.